నా పేరు రాఖీ. ఒక డాగ్, అదే కుక్కనే. ఈరోజు మేము ఎన్నో ఏళ్ళుగా భరిస్తున్న మా బాధని మీకు చెప్పాలనుకుంటున్నాం. ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. ఎంతో అందమైన విశాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో రకాల బంధాలు, ప్రేమలు ఉన్నాయి. అలాగే కొన్ని కుళ్ళు కుతంత్రాల స్వార్థాలు కూడా ఉన్నాయి. ఈ అందమైన ప్రపంచంలో కొంతమంది ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ద్వేషించుకునే వాళ్ళు ఉంటారు. ఒకరినొకరు తిట్టుకోవడం, కుట్టుకోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అది జంతువుల్లోనైనా మనుషుల్లోనైనా. ఈ జన్మ, ఈ జీవితం దేవుడు అందరికీ ఇచ్చిన ఒక వరం. కానీ ఈ దేవుడు ఇచ్చిన వరాన్ని శాపంగా భావించి బ్రతికే జీవులు కూడా కొన్ని ఉన్నాయి. నవే మేము, అంటే కుక్కలు. కొంతమంది మనుషులు బ్రతికితే కుక్కలాగా విశ్వసనీయంగా బ్రతకాలి అంటారు. మరికొంతమంది నీతి ఒక బ్రతికేనా, కుక్క బ్రతుకు అని అంటారు. కొంతమంది మమ్మల్ని పెంచుకుంటారు, మరికొంతమంది మమ్మల్ని చూస్తేనే చిరాకు పడతారు. కొందరైతే మేము కనిపిస్తే చాలు కర్రలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం చేసి మమ్మల్ని, మా పిల్లల్ని కూడా చంపేస్తారు. దేవుడు అనే జీవరాశులకి ఒక తోడునిచ్చాడు, కానీ మాకు మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో తెలియని భయాన్ని ఇచ్చాడు. స్వేచ్ఛ అనేది అందరి సొంతం, కానీ మాకు ఆ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. కొంతమంది అంటారు కుక్కల కోపం వచ్చే పనుల వల్లే వాటిని కొట్టాల్సి వస్తుంది. ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లోకెల్లా బాగా తెలివైన జీవి మనిషి. తప్పేదో రైట్ ఏదో తెలుసుకునే తెలివితేటలు కుక్కడివి లేవు, చెప్పేవాడు లేరు. కొంతమంది మమ్మల్ని పెంచుకొని అన్నీ చెప్తారు, మరి కొంతమంది తెలియక చేసిన తప్పులు కూడా పెద్ద తప్పులాగా చూసి కర్రలతో, రాళ్లతో కుట్టి చేతులు కాళ్ళు విరగొడతారు. కొన్నిసార్లు మేము పుట్టడానికి కారణం ఇలా బతికి ఉండి నరకం చూడడానికి అనిపిస్తుంది. అందరూ సమానంగా అంటారు కదా మీ మనుషులు, కానీ మాకెందుకు ఇలా? మానవ జాతి ఎలానో ఈ భూమి మీద మా జాతి కూడా అలానే. ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా మనుషుల మధ్యలో కాకుండా మిగతా జంతువుల్లాగా మేము ఒక అడవిలో పుట్టిన ఏదో ఒక రోజు క్రూరమృగం ఒకేసారి చంపేస్తుంది. అదే ఈ మనుషుల మధ్యలో ఉండే ఎప్పుడు ఎలా చంపేస్తారనే భయంతో రోజు రోజుకి భయంతో బ్రతకాల్సి వస్తుంది. మీరు తిన్న మిగిలిన ఆహారం మాకు పడేసినా చాలు, అది తిని మీకు విశ్వసనీయంగా ఉందాం. మీ ఇంటిని కంటి రెప్పలా కాపాడుకుందాం. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మా కుక్కలు ఎన్నో చనిపోయాయి, మీరు చూసే ఉంటారుగా. మేము మనుషుల్లాగానే కొన్ని మానసిక పరిస్థితులకి బాలేక, మేము మనుషుల్లాగానే కొన్ని మానసిక పరిస్థితుల కారణంగా మనుషులను కరుస్తాం. అలా అని మమ్మల్ని చంపేయకండి. మిమ్మల్ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి వదిలేయండి. మేము మన దేశ సరిహద్దుల్లో కూడా ఒక సైనికుడిగా పనిచేస్తున్నాం. కొంతమంది మనుషులు మమ్మల్ని ట్రైన్ చేసి ఒక సైనికుడిగా తయారు చేస్తున్నారు. దానికి మాకెంతో గర్వంగా ఉంటుంది. నా చివరి మాటలు, మాకు బ్రతకాలని ఉంది. మమ్మల్ని కూడా ఈ అందమైన ప్రపంచంలో బ్రతకనివ్వండి ప్లీజ్. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేసి మమ్మల్ని కాపాడండి.